హై వ్యూవర్స్, నమస్తే. నేను మీ ఆంజనేయులు. మన ఆంధ్రప్రదేశ్‌లో ఒక సంఘటన జరిగిందబ్బా. ఎందుకంటే లాస్ట్ టైము ఆడపిల్లల మీద జరుగుతున్న అఘాయిత్యాలపైన ఇంతకుముందు కూడా మాట్లాడడం జరిగింది మనం. కాకపోతే ఇప్పుడేమైందంటే ఈ సంఘటన చూసిన తర్వాత ఎవ్వరికైనా ఇంత దారుణం అనిపిస్తది. అసలేం జరిగిందంటే ఒకతను కువైట్ నుంచి వచ్చి ఒకతన్ని తన కూతురుకు జరిగిన అన్యాయంని న్యాయం చేసి పోయిండా లేదా అనేది మీరు చెప్పాలి. దాని గురించి నేను మొత్తం చెప్తాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వ్యక్తి. అయితే వాళ్ళిద్దరు భార్యాభర్తలు కువైట్‌లో ఉంటారు. వాళ్ళ కూతురు జాబ్ కోసం వేరు, ఉపాధి లేదని చెప్పేసి అక్కడ జాబ్ చేసుకుంటారు ఇద్దరు. ఇక్కడ వాళ్ళ కూతుర్ని ఎవరైతే తన పర్సన్ ఉన్నాడో వాళ్ళ వైఫ్ వాళ్ళ చెల్లె వాళ్ళ ఇంట్లో వాళ్ళ కూతురుని పెట్టడం జరిగింది. ఆ కూతురుని పెట్టిన తర్వాత ఆ కూతురు వయసుకి ఇట్లొద్దు, ఆడపిల్ల. ఆ కూతుర్ని వాళ్ళ ఇంట్లో పెడితే వైఫ్ వాళ్ళ చెల్లె, సొంత చెల్లె వాళ్ళ ఇంట్లో పెడితే వాళ్ళ మామ అఘాయిత్యం చేశాడు. అఘాయిత్యం అంటే ఇంకా బట్టలన్నీ విప్పేసి ఇంకా మాట్లాడలేను, ఛాతీపైన ఎక్కడెక్కడ ముట్టుకొని గట్టిగా ఒత్తి ఆ పిల్లకి నొప్పి పెడుతుందంట, ఏడ్చిందంట. నోరు ఊపిరాడకుండా నోరు గట్టిగా నొక్కేస్తే అటు ఇటు జరుపుకొని ఎట్లాగో బుజ్జమ్మ అని పిలిచింది వాళ్ళ పిల్లని. వచ్చిన తర్వాత వాళ్ళని ఆ పర్సన్ని ఏమనకుండా వాళ్ళ మామయ్యని ఏమనకుండా వాళ్ళ మామయ్యని పంపించేసి తిట్టి ఏం జరిగిందని అడిగి, ఇట్లా జరిగింది మీ కూతురికి అక్క, నువ్వు మా ఇంట్లో ప్లేస్ లేదు, మీ కూతుర్ని తీసుకెళ్ళి వేరే దగ్గర పెట్టుకో అని చెప్పి ఆమె చెప్పింది. బాగుంది. సరే, అక్కడ నుంచి భార్యాభర్తలు మాట్లాడుకొని తను ఏం చేశాడు, వాళ్ళ వైఫ్ని నువ్వు వెళ్ళి ఏం జరిగిందో అసలు కనుక్కో, అప్పటిదాకా వాళ్ళ ఇంట్లో ఉంది కదా, వేరే దగ్గర అయితే వేరే దగ్గర, లేకుంటే నువ్వు తీసుకొని వచ్చేద్దు ఇక్కడికి, ఇక్కడనే ఉండి చేసుకుందాం. ఇంతలోపు ఆ అమ్మాయి వచ్చి అక్కడ నుంచి వైఫ్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్కి వచ్చి ఆంధ్రప్రదేశ్లో అసలు ఏం జరిగింది కనుక్కున్న తర్వాత ఇలా ఇలా జరిగిందండి. తను ఆ కూతురు వాళ్ళ మామయ్య ఏజ్ ఆల్మోస్ట్ నాకు తెలిసి 60-70 అట్లా ఉంటాయి. నేను ఫోటో చూస్తే అర్థమైంది. 60 అంటే మనుమరాలు. ఆడపిల్ల ఎవరైనా ఆ రెస్పెక్ట్ ఉండాలి. 50-60 ఏళ్ళు పైనున్న వాడికి ఏమాత్రం బుద్ధి ఉందో లేదో తెలియదు కానీ అంత ఉంటుంది. తనని ఏమనలేదు వీళ్ళు. ఏమనకుండా వచ్చింది. అక్కడి నుంచి వచ్చి వచ్చిన తర్వాత ఏం జరిగింది మొత్తం కనుక్కొని కూతురుతో మాట్లాడితే, నాన్న ఇలా చేశారు, నన్ను ఇలా నొక్కారు, ఇదైంది అదైంది మొత్తం చెప్పింది. సరే, అంత అయిపోయింది కదా. తను ఏం చెప్పాడు, మీరు వెళ్ళేసి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వు. పాప వాళ్ళ తల్లి పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఇలా ఇలా జరిగిందని కంప్లైంట్ ఇస్తే పోలీస్ స్టేషన్ వాళ్ళు ఏం చేశారంటే వీళ్ళని పిలిపించిన తర్వాత మందలిచ్చి అలా చేయకూడదు, ఇలా పాపం మీద ఆడపిల్ల మీద జరిగింది అన్నప్పుడు వెంటనే కేసు పెట్టి అరెస్ట్ చేసి విచారణ ఏందో చూసి కోర్టుకు సబ్మిట్ చేయాలి. అది పోలీస్ వాళ్ళ బాధ్యత. సరే, చిన్నదేదో జరిగింది తప్పు అనుకొని మందలిచ్చి వదిలిపెట్టారంట. మందలిచ్చి వదిలిపెడితే ఆ పాప వాళ్ళ తాతయ్య వాళ్ళ చిన్నమ్మ ఇట్లా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఏం చెప్పుకొని ఊర్లో తిరుగుతున్నారంటే, ఇలా పాపం చేసినా సరే పోలీస్ వాళ్ళకి డబ్బు ఇచ్చి మేము వెనక్కి వచ్చేసాము, మమ్మల్ని పోలీస్ వాళ్ళు కూడా ఏం చేయలేదు అని చెప్పి ఊర్లో చుట్టాలకు వీళ్ళందరికీ చెప్పుకుంటుంటే తను ఏం చేసింది, మళ్ళీ ఫోన్ చేసింది. ఇలా చెప్పుకుంటున్నారండి, ఇలా జరుగుతుంది ఊర్లో అంటే, నువ్వు మళ్ళీ పోలీస్ స్టేషన్కి వెళ్ళు అంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళింది ఈమె. ఇక్కడ వాళ్ళ చెల్లె ఎవరైతే ఉన్నారో తను పురుగుల మందు తాగింది. తర్వాత హాస్పిటల్ తీసుకెళ్ళారు. అది అయిపోయిన తర్వాత పోలీస్ స్టేషన్ పెట్టారు. పోలీసు వాళ్ళకి ఫోన్ వస్తుంది కదా వెంటనే, దాని ఇన్సిడెంట్ జరిగిందంటే. పోలీస్ వారికి ఫోన్ రాగానే నువ్వు ఇక్కడనే ఉండు, వెళ్ళొద్దు, నిన్ను అరెస్ట్ చేస్తాం అని చెప్పేసి కూర్చోబెట్టారంట. అసలు సంబంధం లేదు. ఏం పోలీస్ స్టేషన్కి వెళ్ళింది ఒకదానిపైన, అక్కడ ఆమె మందు తాగితే ఈమె రావడం ఏంటి? హాస్పిటల్కి వెళ్ళారు, బాగానే ఉంది, అంతా అయిపోయిన తర్వాత నువ్వు ఇంకోసారి ఇట్లాంటివి చేయకూడదు అని చెప్పి బెదిరించి పంపించేసారు. ఆమె హాస్పిటల్ నుంచి వచ్చింది. ఇదంతా అయిపోయింది. మళ్ళీ వీళ్ళ వైఫ్ ఇంత చేసినా ఏం చేసినా సరే నాకు న్యాయం జరగట్లేదు, పోలీస్ స్టేషన్లో అయినా ఊర్లో అయినా, నా పాప పరువు పోయింది, నా పరువు పోయింది, మా ఆయన పరువు పోయింది అని చెప్పేసి ఈమె మందాగిందని తెలిసి తను అక్కడికి నుంచి వచ్చి మా హాస్పిటల్ తీసుకెళ్ళి వాళ్ళందరూ లోకల్ ఉన్న వాళ్ళు కక్కిచ్చి సంథింగ్ చేసి బాగానే ఉంది. తల్లి కూడా బాగానే ఉంది. ఇక్కడ నుంచి తను వచ్చేసి ఊర్లో మాట్లాడినా సరే ఏం జరగలేదు, పెద్దవాళ్ళు కూడా మాట్లాడినా ఏం జరగలేదు. సరే, వాళ్ళిద్దరిని తీసుకొని కువైట్కి వెళ్ళిపోయాడు. పాపని భార్యని తీసుకొని కువైట్కి వెళ్ళిపోయాడు. కానీ తనకు ఇక్కడ జరిగిన అన్యాయం పైన మంచి క్లారిటీ ఉంది. డిపార్ట్మెంట్కి వెళ్ళినా, పోలీసు వాళ్ళ దగ్గరికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా ఊర్లో అయినా న్యాయం జరగలేదు. వాళ్ళు బాగానే ఉన్నారు, అన్యాయం జరిగింది మాకు. పోలీసు వాళ్ళ దగ్గరికి వెళ్ళి న్యాయం జరగలేదు. కానీ ఇవాళ నాకు ఆడపిల్లకి జరిగింది, రేపు ఇంకో ఆడపిల్లకి జరుగుతుంది
అంటే వాళ్ళు ఏం చేయలేదు, పోలీస్ వాళ్ళు కూడా ఏం చేయలేదని. ఒకసారి కూడా డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం చేయలేదు అని ఎదుటివాడికి నెత్తి కొమ్ములు వచ్చినాయంటే వాడు ఏదైనా చేస్తాడు. చట్టం ఎవ్వరిని ఊరుకోదు. కానీ ఇలాంటి జరిగినప్పుడు ఊరికే వదిలిపెడితే మందలిచ్చి వదిలిపెడతారులే అన్నట్టు వాడు ఇంకోటి చేస్తాడు. అలాంటప్పుడు బాగా ఆలోచించుకొని ఎవ్వరికి చెప్పకుండా ఒక 1 వీక్ లీవ్ తీసుకొని టికెట్స్ బుక్ చేసుకొని పాపకు భార్యకు చెప్పకుండా కువైట్లో నేను వేరే దగ్గరికి వెళ్తున్నాను, ఎడారిలోకి వెళ్తున్నాను, 1 వీక్ టైం పడుతుందని చెప్పేసి అక్కడి నుంచి వచ్చి అమాంతంగా ఎవ్వరికి కనిపించకుండా ఊర్లోకి వచ్చేసి ఎవరైతే ఈ అమ్మాయిని బలాత్కారం చేసిన వ్యక్తి ఉన్నాడో ఆ వ్యక్తిని క్లోజ్ చేసాడు. క్లోజ్ చేసి నిదానంగా మళ్ళీ కువైట్కి వెళ్ళిపోయాడు. నెక్స్ట్ వెంటనే వచ్చిన ఫ్లైట్ ఎక్కి కువైట్కి వెళ్ళిపోయాడు. కువైట్కి వెళ్ళేసి వెళ్ళిన కొద్ది రోజులకి ఇప్పుడు తనకు వీడియో రిలీజ్ చేసాడు. జరిగింది ఇది అంటే నాకు పోలీస్ స్టేషన్కి వెళ్ళినా న్యాయం జరగాలి, పెద్దల్లో కూర్చొని మాట్లాడినా న్యాయం జరగాలి. అంటే నా పాపకి ఇలా జరిగింది, నా పాపను జరిగింది అన్యాయం, తప్పు, న్యాయం జరగలేదు. ఇంకోళ్ళు కూడా ఇలా జరుగుతుంది, ఇంకో పాపకు కూడా ఇంకో ఎవరికన్నా ఇలానే జరిగేది ఉంది జరుగుతుంది. ఎందుకంటే తను ఆల్రెడీ ఒకసారి చేసిన కూడా ఇంకోసారి చేస్తాడు. 50-60 ఏళ్ళ ఉన్న వయసు గల తను చిన్న పిల్లల మీద చేయడం ఎంతవరకు కరెక్ట్? బాలిక 15 ఇయర్స్లో తప్పు. వచ్చిండు, తను చాప్టర్ క్లోజ్ చేసిండు, మళ్ళీ కువైట్కి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత అక్కడికి వెళ్ళి ఒక వీడియో రిలీజ్ చేసాడు. ఈ నేను చెప్పిన మ్యాటర్ ఏదైతుందో దాన్ని యాజ్ టీజ్గా తను చెప్పుతూ, తన మాటల్లో విన్నాను నేను, చెప్పుతూ చేసాడు. ఆ వీడియో రిలీజ్ చేయడం జరిగింది ఈరోజు. కానీ సమాజంలో ఎక్కడున్నాం మనం? అసలు ఏం జరుగుతుంది సమాజంలో? మరింత దారుణమా? ఏమైంది? మన్మరాల వయసులో నాయన నీకు, మన్మరాల వయసులో ఉన్న పర్సన్ చిన్నపిల్లని అఘాయిత్యం చేయడం, ఇది బలాత్కారం చేయడానికి ప్రయత్నించడం ఎంత తప్పు? ఆడపిల్లని ఇలాంటి విషయాన్ని ఎంతమంది అసలు మన గురించి మనము చెప్పుకోవడానికి మాట్లాడుకొని సిగ్గు అనిపించాలి. మగవాళ్ళు అయినందుకు మనమన్నా సిగ్గు అనిపించాలి. మరీ ఇంతనా? నీకంత ధూళి ఉంటే వేషగృహాలు ఉంటాయి, వెళ్ళు, బాంబేకి వెళ్ళు, కలకత్తాకి వెళ్ళు, ఎక్కడికి వెళ్ళు, అక్కడ ఉండు, లేకుంటే ఇంకో పెళ్ళి చేసుకో, ఏదైనా చేసుకో. చిన్నపిల్లల మీద ఇంత అఘాయిత్యము, ఇంత కరువులో ఉన్నారు ఇందులో. ఇలాంటి వాళ్ళని ఎలాంటి శిక్షణ చేయాలనేది జనాలకు మీకే వదిలిపెడుతున్నా. అంటే ఎవరైనా సరే ఆడపిల్ల, అమ్మాయిలను ఎంత గౌరవించాలో అంత గౌరవించాలి. మనం భారతదేశ సంస్కృతిలో పుట్టాం. మనకు సంస్కృతి కొన్ని ఏడ్చినాయి మనకి, మాటలు కూడా వస్తలేవు. మరింత దారుణంగా ఎలా ఉంటారు మనుషులు అసలు? అంటే చూపు, ఎదుటి వాళ్ళని చూసే చూపు ఇంత దారుణంగా ఉంటుందా? కానీ సబ్స్క్రైబర్స్ మీరే డిసైడ్ చేయండి, ఇలాంటి వాడిని తన తండ్రి చేసింది కరెక్టా, పాపకు జరిగిన అన్యాయానికి తండ్రి చేసింది కరెక్టా తప్ప? మీరు మీ కామెంట్ రూపంలో చెప్పండి. ఎందుకంటే ఇది నేనైతే పాపకు జరిగిన అన్యాయానికి కరెక్ట్ అని పడింది. తను లీగల్కు ఏదైతుందో చట్టానికి 100% లొంగే ఉంటాను. చట్టం చెప్పింది నేను చేస్తాను. కానీ నాకు అన్యాయం జరిగింది, ఇంకోలో కూడా జరుగుతుంది. అప్పటిదాకా నేను ఊరుకోలేదు. ముందు తనకి నేను నా కూతురు జరిగిన అన్యాయానికి శిక్షించా వస్తా, నేను లొంగిపోతా, కోర్టుకు వచ్చిన లొంగిపోతా. నాకు చట్టం ఏ శిక్ష విధిస్తే ఆ శిక్షకు నేను అర్హుణ్ణి. నా భార్య, నా కూతురు అయితే ఇప్పుడు సేఫ్, నా దగ్గరనే ఉన్నారు అని చెప్పి తను పర్టికులర్ చెప్పడం జరిగింది. నేను వచ్చి కంపల్సరీ లొంగిపోతా, నాకు ఎవరు చూడొద్దు, నేనే వస్తున్నా అని చెప్పడం జరిగింది. అంటే ఆ తండ్రి బాధను చూడండి, చట్టాన్ని గౌరవించిన పద్ధతి చూడండి. పోలీస్ స్టేషన్కి వెళ్తే కూడా న్యాయం జరగాలి. అంటే పోలీస్ డిపార్ట్మెంట్లో కూడా కొంతమంది మనకు ఇబ్బంది జరిగిందని మనం కేసు పెట్టడానికి పోతే మన మీద ఉల్టా మాట్లాడతారు. నాకు జరిగింది ఇది విషయం. నేను వెళ్తే నన్ను 1-2 గంటల లోపల కూర్చోబెట్టేది. ఒంటిపైన కాకి దుస్తులు ఉంటే అందరు చెడ్డలు అనను, అందరు మంచోళ్ళు అనను. కానీ కొంతమంది ఒంటి మీద కాకి ఉందన్న రుబాబు చూపించుకునే పద్ధతులు కొన్ని ఉంటాయి. అది చూపించుకోకుండా కరెక్టు
న్యాయం ఏంటి, అన్యాయం ఏంటి, మన బాధ్యత ఏంది అని ఒకసారి గుర్తుపెట్టుకుంటే మంచిది. ఇలాంటి జరిగినప్పుడు తనని లోపలేసి కోర్టుకు సబ్మిట్ చేసి ఉంటే 4 తగిలించుంటే ఉండేది. అసలు ఏం సంబంధం లేకుండా ఏం తప్పు చేయని వాడిని పిచ్చకొట్టుడు కొడతారు. ఇంత తప్పు చేసి ఇంత ఉన్నవాడిని ఏమనకుండా మందలిచ్చి పంపిస్తారా? ఒక ఆడపిల్ల మీద అఘాయిత్యం జరిగితే ఎంత తప్పు? ఇవాళ ఆ రోజు అరెస్ట్ చేసి ఉంటే తన ప్రాణం ఉండేది, తిను నేరస్తుడయ్యేవాడు కాదు, తను తప్పు చేసిన వాడు జైల్లో ఉండేవాడు, ఇవన్నీ జరిగేటి. మీరు చేసిన ఆ చిన్న తప్పు వల్ల ఒకడు నేరస్తుడయ్యిండు, ఒకటి ప్రాణం పోయింది, ఇంత ఇంత ఇష్యూ జరిగింది. ఏదైనా చూసి ఆలోచించి తప్పు ఒప్పులు ఏందనేది అప్పుడు మీకు నిర్ణయించండి. సో సబ్స్క్రైబర్స్ మీరే దీనిపైన మీ ఒపీనియన్ని కామెంట్ రూపంలో చెప్తారని చెప్పేసి కోరుకుంటున్నా. థ్యాంక్ యూ.